ఫ్రెండ్స్ బీచ్ అయితే మస్తు ఉన్నది. చెన్నై బీచ్ రెనీనా బీచ్ అంట. నేను మా మామ వచ్చి ఉంటుంది. మస్తు ఉన్నది చాలా. మేమైతే ఏం మంది ఉంటారేమో అనుకున్నాం కానీ మస్తు మంది ఉన్నారు. లేకుండా చూడు మా ఫ్రెండ్ నేను వచ్చినాం ఇద్దరం. ఇంకా మస్తు తీస్తాం, దుంకుతాము, దుంకేటప్పుడు కూడా తీస్తాం. బాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ నుంచి వచ్చినట్టు. ఓకే బాయ్. మీదైనా ఎంజాయ్ అయితే మస్తు చేస్తున్నారు చేసేటోళ్ళు. మేము వాటర్లో పోయామంటే మా మామ వద్ద అంటుండు, వాటర్ బాగున్నాయి వద్దా అని అంటుండు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు చెన్నై వచ్చినట్టు. మామరం బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సామాన్లు వచ్చేసి ఏది కొన్నా అగ్గసగ్గ, చాలా అగ్గసగ్గ. మన తెలంగాణ నుంచి ఇటు చెన్నై వచ్చినట్టు. మామరా ఇది చెన్నైలా అన్నీ అగ్గసగ్గు ఉంటాయి. ఇక్కడ మా ఫ్రెండ్స్ కానీ మేము మస్తు మంది వచ్చినట్టు, ముగ్గురం. నిజంగా ఎప్పుడన్నా షాపింగ్ అయినా వేయాలనుకుంటే ఒక 10,000 పట్టుకొని వచ్చినా మాకు చెన్నైకి. ట్రైన్లో రావాలా, ఆ ట్రైన్లు ఉంటాయి, వచ్చి షాపింగ్ చేసే మస్తు ఉంటుంది. ట్రైన్లో వచ్చినాము అనుకో, నేను వీడియో పెడతా ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా ఫ్రెండ్స్? చూడు, ఇది వచ్చేసి చెన్నైలో పెద్ద షాపింగ్ మాల్ అనుకుంటా. ఇక్కడ అన్ని అగ్గసగ్గనే ఉంటాయి. మామరా ఇది. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన మాకు తెలియదు. లేకున్నా వాటికి వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని వస్తుంటాయి. ఫుల్ షాపింగ్ చేసిపోతుంటాయి. ఇక్కడ ఒక జీన్ ప్యాంట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి పెద్ద షాపింగ్ మాల్. అయ్యో, ఇది మనకు తెలియదు. తమిళనాడు ఇది చెన్నై వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కనిపిస్తారు మన వీడియోస్లో. మొత్తం చెన్నై. ఇక్కడ షాపింగ్స్, డ్రెస్సింగ్లు అవన్నీ చాలా తక్కువ ఉంటాయి. వీడియో చూపిస్తున్నా చూడాలి. వీడియోలో పెద్ద షాపింగ్ మాల్ కూడా. మన ఫస్ట్ టైం వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మా వాళ్ళు అయితే సెంటు తీసుకుంటుండ్రు. మా వాడికి సెంటు నచ్చిందంట. మనకైతే ఒక సీట్ దొరికింది. చెన్నై బీచ్కి పోతున్నాము. బీచ్కి పోయినాక ఇంకా వీడియోస్ మస్తు ఇస్తాం. ఇంకా వీడియోలు అయితే పెడతా చూడండి. ఇక్కడ పార్క్ దగ్గర దిగిపోయిండు. ఇప్పటిదాకా మస్తు మంది ఉండే, ఇప్పుడు వచ్చేసి తక్కువ అయిపోయిండు. మేము బీచ్కి పోతున్నాం. బీచ్కి పోయినాక మంచిగా వీడియో తీస్తాం. బీచ్ మంచిగా ఉంటుంది అంటారా, చెన్నై బీచ్. మన ఛానల్కి అయితే వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చెన్నై బీచ్కి వచ్చినాము. బోర్డు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దిగినాము, పోతున్నాం. లోకల్ ట్రైన్కి వెళ్ళి దిగినాం చెన్నై బీచ్. లోపలికి పోయినాక ఇంకా వీడియో చూపిస్తా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బీచ్కి వచ్చినాము. ఇక్కడ హోటల్లో మా వాళ్ళు ఫస్ట్ పప్పు చారు నచ్చాక ఇలా కూతున్నాము. ఈ హోటల్ పేరు మనకు తెలియదు. తిననీకైతే పోతున్నాం. ఇలాగ మొత్తం హోటల్ అయితే కలకలలాడుతుంది చికెన్ బిర్యానీ తోటికినా. ఇప్పుడైతే ఆటో ఎక్కినాం. ఆటో కూడా అయితే గుద్దల పైసలు అడుగుతుండు. గైస్ ఆటో ఎక్కినాము. బీచ్కి అయితే తీసుకుపోతుండు ఆటో అన్న. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాం వాళ్ళ. మా మామ, నేను, మా అబ్బి ఫ్రెండు, ఇంకొక ఆయన వచ్చి చెన్నై ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, బీచ్కి పోయేటప్పుడు అయితే వర్షం అయితే పడుతుంది, ఘోరం పడుతుంది. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇయో ఫ్రెండ్స్, రైలు దిగి ఇటు బయటకు వచ్చి అన్నం తిని హోటల్ మాట్లాడుకున్నాము. ఆటో బీచ్కి పోతున్నాం. వర్షం అయితే పిచ్చి ఓడుతుంది. ఇంకా పోయినాక వీడియో చేస్తా. ఇది వచ్చేసి చెన్నై బీచ్ రోడ్డు చూడులి. వర్షం పడుతుంది, క్లారిటీ ఏం వస్తలే. ఇప్పుడైతే మస్తు అనిపిస్తుంది. బయటకు వెళ్ళి తీసుకున్నా. బీచ్ దగ్గరకు వచ్చినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బీచ్ దగ్గరకు వచ్చాము. లోపట్లోకి అయితే పోతున్నాం. లోపట్లోకి పోయినా ఇంకా వాటర్ బీచ్ ఎట్లుంది ఏం కదా అవన్నీ చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. మరి నేను మా ఫ్రెండ్స్ వచ్చి ఉంటే going to beach with my friends. This is my mama, not looking here. Hi friends, Amma Jayalalitha.
ఇక్కడ వచ్చిన ఉంటుంది ఇంకా లోపల నాకు ఇంకా మస్తు వీడియో చేసా మా దోస్తుడు ఫ్రెండ్స్ ఇగో మనదే అయితే జయలలితమ్మ దగ్గర సమాధిగా ఇక్కడికి వచ్చిన ఉంటుంది సమాధి దగ్గరికి చూపిస్తున్న వీడియో అయితే దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తా చూడొద్దు ఇంకా మస్తు ఉన్నది ఇంకా బీచ్కి పోలేము బీచ్కి పోయినాక నేను చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా ఫ్రెండ్స్ ఎన్నో ఉన్నారు ఇదో ఫ్రెండ్స్ మన తాతానంట మన చెన్నైకి తాతానంట వీడియో చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకోటి జయలలిత అమ్మది సమాధి అక్కడికి పోతున్నా అక్కడికి పోయినాక వీడియో చూసాం ఫ్రెండ్స్ వచ్చినాము మేమైతే జయలలిత దగ్గరికి అమ్మ దగ్గరికి వీడియో అయితే తీస్తున్నాము నేను మా ఫ్రెండ్స్ వచ్చిన ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చెన్నై ఇంకా మస్తు చూస్తాం వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ చేతులు వేసలేవా మేము తెలంగాణ నుంచి వచ్చినాం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి చూడడానికి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇస్తున్నాం నేను మా ఫ్రెండ్ వచ్చినాము వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మన జయలలితమ్మ వీడియో ఫస్ట్ అయితే చూసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనమైతే చాలా దూరం నుంచి వచ్చినాం అనుకోకుండా వచ్చినాము వర్షాలు పడుతున్నాయి చూద్దామని వచ్చి ఉంటుంది బాయ్ ఇగో ఇది మొత్తం ఇంట బయట అవి ఇట్లా ఏమంటారో మనకు తెలియదు కానీ మొత్తం చూపిస్తున్నా లొకేషన్ వస్తున్నది చెన్నై ఇంకా లొకేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఇక ఇప్పుడైతే బీచ్కి పోతున్నాం బీచ్కి పోయినాక బీచ్ చూపిస్తాం మన జయలలితమ్మ ఆమె సమాధి కూడా చూస్తుంటే ఇంకా మస్తు ఇంకా వేరే వేరే వీడియో చేస్తాం ఫ్రెండ్స్ మంది అయితే వస్తున్నారు వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు మేము కూడా పోతున్నాము బీచ్ని చూడడానికి బీచ్ అయితే మస్తు ఉంటా అంట నేను కానీ మస్తు మంది ఎత్తుళ్ళు చెన్నై బీచ్ మెరీనా బీచ్ అంట మనకు కూడా తెలియదు జస్ట్ మనం ఇప్పుడే వచ్చినాం ఇగో వర్షం పడ్డా కానీ ఇంతమంది ఉన్నారు మస్తు ఉన్నారు ఇగో పబ్లిక్ నేను మా గరిమామ వచ్చినాం హాయ్ ఫ్రెండ్స్ గరిమామ ఇగో బీచ్ దగ్గరికి వచ్చినాం ఆల్మోస్ట్ వచ్చినాం ఇక్కడ అన్ని ఆటోలు అవుతున్నాయి ఆటోల పక్కకి వచ్చినాం పోతాం లోపలికి పోతాం ఫ్రెండ్స్ ఇక లొకేషన్ అయితే మస్తు ఉంది చూడులి మీరు బీచ్కి వచ్చేటోళ్ళకి అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు చాలా ఉన్నది అయితే ఇదే లోపలికి పోతున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ లోపలికి అయితే పోతున్నాము మా ఫ్రెండ్స్ నేను బీచ్కి పోయే దాంట్లో ఉసుకుంది ఉసుకే మొత్తం దంగుదాం లేదు ఎంత నచ్చినా కానీ దమ్ వస్తుంది మొత్తం మస్తు దూరం ఉన్నది ఇలా వచ్చేసి మొత్తం ఉసుకున్నది నడస్తలే మొత్తం చాలా ఇబ్బంది ఉంది దూరం అవుతుంది చెన్నై బీచ్ సరైన బీచ్ అంటే ఇది మనం ఫస్ట్ టైం వచ్చినాం మనకి తెలియదు దగ్గరికి అయితే వచ్చినాము బీచ్ దగ్గరికి చూడండి మస్తు ఫ్రెండ్స్ బీచ్ వచ్చడేమో కానీ ఫుల్ చుక్కలు కనిపిస్తున్నాయి మాకు మేము తెలంగాణ నుంచి వచ్చినాం చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది మాకు అటు వర్షము ఇటు నడుచుడు ఇబ్బంది అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ తమిళనాడు ఫిష్ మస్తు ఉంటుంది మేము ఇప్పుడు తినడానికి తీసుకుంటున్నాము చాలా బాగున్నాయి ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నారు మాకైతే నోరు ఊరుతుంది జిమ్మలు అయితే ఏడు మస్తు ఉన్నాయి ఇట్లా చూస్తుంటే నోరు ఊరుతుంది చెన్నై బీచ్కి వచ్చినాము చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదే బీచ్ రెనీనా బీచ్ అయితే మస్తున్నాయి ఒక గుర్రాము మనోడైతే ఇప్పుడు గుర్రం ఎక్కుతాడు చాలా మస్తున్నది బీచ్ దగ్గరికి వచ్చినాము మస్తున్నది మస్తు మంది దుంకుతుంది చూడుల్లి ఇప్పుడు మేము కూడా దుంకుదామని చూస్తున్నాము ఎంతమంది వచ్చిందంటే మైండ్ బ్లోయింగ్ అసలు మేము ఇంతగానో నమ్మలేదు బీచ్ అంటే ఎట్లుంటుంది చిన్నగా ఉంటుందేమో అనుకున్నా ఫ్రెండ్స్ బీచ్ అయితే మస్తున్నది చెన్నై బీచ్ రెనీనా బీచ్ అంట నేను మా మామ వచ్చి ఉంటుంది మస్తు ఉన్నది చాలా మేమైతే ఏం మంది ఉంటారేమో అనుకున్నాం కానీ మస్తు మంది ఉన్నారు లేకుండా చూడు మా ఫ్రెండ్ నేను వచ్చినాం ఇద్దరం ఇంకా మస్తు తీస్తాం దుంకేటప్పుడు కూడా అందిస్తాం బాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ నుంచి వచ్చిన ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక వాటర్లోనే అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు మేము కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము బ్యాక్ సైడ్ అయితే మస్తు ఉన్నాయి వాటర్ చాలా బాగుంది మీదనైతే ఎంజాయ్ అయితే మస్తు చేస్తున్నారు చేసేటోళ్ళు మేము వాటర్లో పోయామంటే మా మామ వద్దా అంటుండు వాటర్ బాగున్నాయి వద్దా అని అంటుండు
హాయ్ ఫ్రెండ్స్, మన చూడులి వాటర్ అయితే మస్తు వస్తున్నాయి. ఇక మేము దుంకుదామంటే మా ఫ్రెండ్స్ వద్ద అంటారు, భయం పడుతుండ్రు. వీళ్ళు చిన్న చిన్న పోరాళ్ళు అయితే మస్తు దుంకుతాళ్ళు. ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళు అయితే వాటర్లో. మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపిస్తుంది, కానీ మామద్దు అంటాడు. చూడలే కదా, ఇంకా కోరైతే ఏమన్నా దుంకుతా, దానికి భయం లేదు, బక్కి లేదు. అమ్మ దుంకేది దుంకుతుంది. వాటర్ అయితే మస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు మాకు ఎంజాయ్ లేదు. ఫ్రెండ్స్ ఎంజాయ్ అయితే మస్తున్నది, చేసేటోళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు. మా వాడేమో అద్దురా దుంకొద్దురా భయం పడుతుంది. ఎంజాయ్ కూడా ఎంజాయ్ అయితే మస్తు, వాటర్ అయితే మస్తు చాలా బాగున్నాయి. వాటర్తో అయితే వాటర్లో దుంకలేము, కానీ జస్ట్ వీడియో. మనకైతే ఈరోజు షాడ్ అనిపిస్తుంది, ఎందుకంటే డల్లు. మా వాళ్ళు నేను దుక్కుతా అంటే అద్దన్నారు, భయం పట్టింది. ఎందుకంటే వాటర్గా ఏమైనా అయితే బాధ అనేసి భయం పట్టింది. జస్ట్ చిన్నగా వాటర్ కాడ నిల్చుండే అయితే చూపెట్టినా. ఇది వచ్చేసి ఓట్స్ దగ్గర గుర్రం అయితే మస్తున్నారు చూడాలి ఫ్రెండ్స్. ఇక బీచ్లో గుర్రం చూసినాం. గుర్రం ఎక్కాలంటే జస్ట్ ఒక 20 రూపీస్ కావాలంట. మేము ఎక్కినాం, ఎంజాయ్ చేసినాం. వీడియోలో అయితే ఉంటుంది చూడాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అలలు అయితే మస్తు వస్తున్నాయి చూడండి. అవి సప్పుడు ఎట్లా వస్తుంది, మనం యూట్యూబ్లోనే అయితే పెడతా చూడాలి. యూట్యూబ్లో అక్కడ పోరాన్లకు అయితే మస్తు దుంకుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తాం వాళ్ళు ఎక్కడలో. కానీ మేము వచ్చింది చెన్నై బీచ్కి వచ్చినాము. ఇద్దరు అమ్మాయిలు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. హలో ఫ్రెండ్స్, మన చెన్నై రైల్వే స్టేషన్ మస్తు ఉంటుంది. ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది ఉండే. ఇది చెన్నై రైల్వే స్టేషన్. ఆల్రెడీ ఇందులో ఒక సినిమా వచ్చి ఉండే, చూసిండే మీరు, రైలు సినిమా అని. చాలా బాగుంటుంది. మేము రిటర్న్ అయిపోతున్నాం ఇక. హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్. బాత్రూమ్ పోయిండు. సికింద్రాబాద్ వచ్చింది ఇది మొత్తం, నేను చూపిస్తున్నా. సికింద్రాబాద్ వచ్చినాం. మా వాడు ముంగట పోతుంది, నేను వెనక వస్తున్నా. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇది కనిపిస్తుంది మొత్తం. సికింద్రాబాద్ టిఫిన్ చేయనీకి వచ్చినాం. మా వాళ్ళకి గుద్ద వాళ్ళు ఆకలి అవుతుందంట, తిననీకి వచ్చినాం. నైట్ బిర్యానీ తిన్నారు, సరిపోలేదంట. బై గైస్.